హాయ్ ఫ్రెండ్స్! ఈసారి వినాయక చవితికి నేను అన్నదానానికి కూడా వెళ్ళాను 3, 4 టైమ్స్. సో, ప్రసాదం అయితే అల్టిమేట్ చాలా బావుంది. ప్రతి చోట డిఫరెంట్ ప్రసాదాలున్నాయన్నమాట. మా ఇంటి దగ్గరలో ఇలా డెకరేట్ చేశారు. చాలా బావుంది కదా ఐడియా. నచ్చి ఇలా వీడియో తీశాను. ఇంకా చాలా చోట్ల అన్నమాట డిఫరెంట్‌గా డెకరేట్ చేశారు. పందిర్లు డిఫరెంట్ ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఎన్ని చోట్ల ఉన్నా సరే అన్ని చోట్ల మన వినాయక స్వామి ఒక్కరే ఉంటారు. సో, ముగ్గులు కూడా చాలా బావున్నాయి. నేను అన్ని ముగ్గులు తీయలేకపోయాను వీడియో. నేను ఒక 2, 3 డేస్ అలా ట్రావెల్ చేశాను. సో, అందుకని ఈ వీడియోస్ అన్నీ గ్యాదర్ చేశాను. ఒక్క చోటే పెట్టి మీకు చూపిద్దామని చెప్పి. నాకైతే అన్నీ నచ్చినియి. ఇది బావుంది, ఇది బాలేదు అలా ఏమీ లేదు. అన్నీ చాలా బావున్నాయి. భక్తితో ఇష్టంగా చేస్తారు కదా అందరూ. ఇది మా వైజాగ్ చుట్టుపక్కల అనమాట ఇదంతా. సో, సత్యం జంక్షన్ మీకు ఐడియా ఉంటది వైజాగ్‌లో ఉన్నోళ్ళు. నేను అటు చుట్టుపక్కల్లో ఉన్న పందిర్లన్నీ వెళ్ళి అలా కొంచెం వీడియో తీశాను. చాలా బాగున్నాయి. లైటింగ్స్ అయితే నా ఫేవరెట్. ఇంకా దీపాలతో ఈ ముగ్గు అయితే అబ్బబ్బబ్బబ్బో! చాలా బావుంది. సో, ప్రతి చోట పందిరికి కొంచెం దూరం నుంచే ఇలా లైటింగ్స్ అనేది పెట్టారనమాట. చూడ్డానికి నాకు చాలా నచ్చుతాయి ఇలా లైటింగ్స్ పెడితే. ఇంకా ఇదైతే అచ్చం గుడిలానే సేమ్ గుడిలానే ఉంది. మాక్సిమం నేను చూసినవన్నీ కూడా గుడిలానే పెట్టారనమాట. పందిరి అన్నట్టే అనిపించదు. ఇంకా ఈ సంవత్సరం నుంచి అందరికీ శుభమే జరగాలి. ప్రత్యేకంగా మా సబ్స్క్రైబర్స్ కోసం. మంచి అనేది మన నుంచే స్టార్ట్ అయ్యిద్ది ఏదైనా సరే. మనం మంచిగా ఉంటే మన చుట్టూ మంచే జరిగిద్ది. మనతో కూడా మంచే ఉండిద్ది. ఏదేమైనా రోజులు చాలా తొందరగా గడిచిపోతున్నాయి. వినాయక చవితి అప్పుడే అయిపోయింది ఈ ఇయర్. మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ వినాయక చవితి ఎలా జరిగింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.